తీసుకొచ్చాడు. మరొకసారి వారు వచ్చారు, వాక్యం చెప్తారు. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, దొరికి సంపత్తులు నిలబెట్టుకొని నీ పరిశుద్ధమైన మాటలను బోధించారు. విన్న ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా, విన్న ప్రతి ఒక్కరిని కూడా హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకు సాక్షులుగా నిలబడ్డ సహాయం చేసి మరి పొందమని అయినా అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెల్లిస్తూ యేసునామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. డేవిడ్ గారు సహోదరు వాక్యాన్ని తీసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కోదల పట్టణంలో మొట్టమొదటిగా దైవజనులు, మీకు దైవజనులు, నాకు మొట్టమొదటిగా ఆత్మీయ అన్న సుందరరావయ్య గారు ఈ కోదల పట్టణంలో నాకు మొట్టమొదటిగా పరిచయస్తులు ఎవరైనా ఉన్నారంటే అన్నగారు ఒక్కరే, అయ్యగారు. నేను సహవాసాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ సహవాసంలో నేను మీకందరికీ తెలుసు, నేను దశరపురంలో సేవ చేస్తుంటాను. నేను ఒకసారి అయ్యగారితో మాట్లాడుతూ హ్యారీ బూమ్స్ గారు మీటింగ్ పెట్టాలని చెప్పి మాట్లాడినప్పుడు మొత్తం అయ్యగారి చేతుల మీదుగా జరగడం అది ఆశీర్వాదకరంగా ఉండింది. మీరందరూ చూశారు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. పోయినసారి జాగ్గారు 2023లో నా దగ్గరికి వచ్చారు. నేను పరిచర్యలో చాలా కష్టాలు, నా జీవితంలో నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు ఎవ్వరూ నన్ను
ఒక మాట చెప్పి ముందుకు నడువురా బాబు అని చెప్పిన వాళ్ళు లేరు. ఒక రూపాయి ఇచ్చి ఈ సేవలో నువ్వు వాడబడాలి అన్నవాళ్ళు నా జీవితంలో లేరు. కానీ ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, అంతకుముందు నేను వరంగల్లో సేవ చేశాను, అంతకుముందు నేను హైదరాబాద్లో సేవ చేశాను. విలియం కేరీ గారి సాగిపోదును ఆగిపోను అని చెప్పి పాట రాసిన దైవజనులు మన విలియం కేరీ గారి దగ్గర నేను ఉన్నాను. దాని తర్వాత నేను ఎన్నో బాధలు గుండా, ఎన్నో సమస్యలు గుండా సేవలో నేను అనుభవాన్ని, అవమానాన్ని రుచి చూశాను. కానీ నేను ఉన్నాను అన్న మహానుభావుడు ఎవ్వరు లేరు నా జీవితంలో. నాకు ఏదైనా బాధ వస్తే నాకు ఒకరు మాత్రమే తెలుసు ఈ తెలంగాణలో చెప్పుకోవడానికి, అది సుందరరావు గారు మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే అయ్యగారు ఉన్నారని కాదు. నేను ఈ వ్యక్తి ఎవాంజలిస్ట్ జాన్ పోయిన నెల అంటే ఈ నెల 1వ తారీఖు నా దగ్గరికి వచ్చాడు. మేము అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ నుంచి జైపూర్ వెళ్ళాం. జైపూర్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో దేవుడు బలంగా వాడుకున్నాడు. అనేకుల్ని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చినాడు. కానీ ఒకరోజు సాయంత్రం 4ంటికి నాకు ఫోన్ వచ్చింది. ఏమని అంటే, నేను చెప్పుకోవడానికి, దాచుకోవడానికి నేను అట్లాంటి వ్యక్తి కాదు. నా మీద అసలు నేను ఎవరితో గొడవలు పడే వ్యక్తి కూడా కాదు. నేను ఎవరి మాటకి వెళ్ళను. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే సూర్యాపేట నుంచి పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నీ మీద కేసు అయింది, నువ్వు రావాలి అని. నేను అన్నాను, నేను ఒరిస్సాలో ఉన్నాను. ఏమైందంటే, ఎవరో పాస్టర్ గారు భార్య మీ మీద కేసు పెట్టింది, మీరు ఏదో అన్నారని అంటే, నాకు ఎప్పటికే గుర్తుకొచ్చింది ఏమనంటే సుందరరావు అయ్యగారు గుర్తుకొచ్చారు. నేను అయ్యగారితో ఈ విషయాలు పంచుకున్నాను. అన్న ఎట్ట జరిగిందని. సరే, దాని తర్వాత దేవుడు అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. నేను ఎవరి జోలికి పోను. నాకు ఏదైనా, నాకు తెలిసింది ఏంటంటే నాకు సహాయం చేయడమే తెలుసు. నాకు ఏదైనా నేను ఎందుకంటే నేను ఆ పరిస్థితుల నుంచి వచ్చా, కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, ఆ పరిస్థితుల నుంచి దాటుకొని వచ్చా. ఈ రోజు నా దగ్గరికి కొన్ని దేశాల నుంచి ప్రజలు వస్తున్నారంటే, జనాలు వస్తున్నారంటే కేవలం దేవుని కృప. నేను అయ్యగారితో చెప్పినప్పుడు అయ్యగారు వెంబటే దాన్ని పరిశీలించడం, మాట్లాడటం, సెట్ చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కానీ దాన్ని చూసి కృంగి, దాన్ని చూసి ఆగిపోవడం మన జీవితంలో ఉండకూడదు. నేను నా చిన్నతనంలోనే అనేక కష్టాలని రుచి చూశాను. ఈ అన్నంలో సాంబారు చట్నీ వేసుకున్నట్టు తిన్నట్టు రుచి చూసినట్టు నేను రుచి చూశాను. కానీ ఈరోజు దేవుడు అనేకులకి సహకరించడానికి, అనేకులకి చిన్న వయసులోనే అనేకులని ధైర్యపరచడానికి దేవుడు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకు ఏదైనా సమస్య వస్తే తెలంగాణలో వరంగల్లో మా సొంత అన్న ఉన్నాడు, నాకంటే పెద్ద అయినా. ఇంకా చెప్పుకోవడానికి నాకు ఉన్నారు. కానీ చెప్పుకుంటే మన పరిస్థితుల్ని మాట్లాడుకుని ఎగతాళి చేసి గేలి చేసుకునేవారు చాలా మంది. కానీ నా పరిస్థితులను నేను ఏదైనా చెప్తే దాన్ని పరిశీలించి నన్ను ఒక తమ్మునిగా చేర్చుకొని అన్ని రీతిలో నేను కోదాట్లో ఇంకొక ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తమైతే 5 రోజులు పండగలాగా నా సొంత డబ్బులతో పండగలాగా 5 రోజులు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి గొప్ప గొప్ప దైవజనుల్ని తీసుకొచ్చి సువార్త అందించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారితో ఈ విషయం చెప్పాను. మీరు కూడా ప్రార్థించండి. ఇక్కడ నాకు ఎవరైనా ఉన్నారంటే అయ్యగారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే
ఒక విషయాన్ని పరిశీలించి న్యాయం తీర్చడంలో బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ నాకు తెలిసిన వ్యక్తి దైవజనులు సుందరరావు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆ సమయం ఎక్కువ తీసుకోవడం నాకు వేరే రకంగా అనుకోదండి. ఈ సమయంలో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎవాంజలిస్ట్ జాన్, కమ్ అండ్ టేక్ యువర్ టైం. దిస్ ఈస్ precious time, and he's my own brother. I feel he's my own brother. He's our friend there, and we continuously pray for him and remember him. Amen. I'm going to say a prayer for everybody, okay? Lord, I pray you would bless every single person. మనం అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. I thank you, Lord, for the fire of the Holy Spirit, Lord. I thank you for your wonderful presence, Lord. అయ్యా, మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. మీ యొక్క ప్రసన్నతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. I thank you, Lord, for touching your people in the name of Jesus. ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నందుకు మీకు వందనాలు, ముట్టబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. If you go to John chapter 16, verse 7, it says, nevertheless, I am telling you the truth. It is for your benefit that I go away, because if I don't go away, the counselor will not come to you. If I go, I will send him to you. ఈ రోజు వాక్య భాగం కొరకు యోహాను సువార్త 16:7లో అక్కడ ఈ రీతిగా సెలవిస్తున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక. So Jesus is speaking to his disciples, even though they had seen him walk on water, they had seen him raise the dead. మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మా ప్రభుతో అనేకులు శిష్యులు అనేక కార్యములు నడుస్తూ ఆయన మహత్వ కార్యములు చేసిన కార్యములను చూశారు. ఆయన పేతురు చనిపోయి ఆయన ఒక్క మాట చెప్తే తిరిగి లాజరు చనిపోతే ఆయన ఒక్క మాట సెలవిస్తే తిరిగి లేచినట్టు మనం చూసాం. అనేక కార్యములు శిష్యులు తనతో ఉండి చూశారు. Because he said, if I do not go, then I cannot send the Holy Spirit to you. Hallelujah. యేసయ్య అన్నాడు, నేను గాని వెళ్ళకపోతే, పరలోక మార్గమునకి వెళ్ళకపోతే మీకు ఆదరణకర్త ఎవరిని నేను పంపించగలను, ఏ రీతిగా మీకు దొరుకుతుంది అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. He said that it was for their benefit that I go away, because then he can send the Holy Spirit. నేను Hallelujah. సురక్షితంగా ఉండడానికి వెళ్ళలేదు, నేను వెళ్ళి మీకు ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి ఆదరణకర్తను పంపించడానికి నేను వెళుతున్నాను అని చెప్పి ప్రభు అంటున్నాడు. The Holy Spirit is your comforter, your counselor, your intercessor. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటున్నాడు. ఆయన మనకు ఒక న్యాయం తీర్చువాడుగా ఉంటున్నాడు. ఆయన మనకి ఒక మంచి బోధకుడుగా ఉంటున్నాడు. ఆయన Your standby and your advocate. Hallelujah. మనము ఆయన ఆదరణతోనే నిలబడగలము ఈ భూమి మీద. You know, the Bible says that for God so loved the world, he gave his only begotten Son, that whosoever believeth on him should not perish, but have everlasting life. దేవుని Hallelujah. లోకమును ఎంతగానో ప్రేమించినాడు. ఆయన ప్రేమించిన వాడు ఏకైక కుమారుని ద్వారా మరణము, ఆదరణను, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్నామంటున్నాడు. If we believe on the Lord Jesus Christ, then we will not perish and be in everlasting torment in hell. అందుకే ఆయనను మనము నమ్మిన ఎడల మన జీవితంలో ఆదరణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, మనకు జీవము ఆయన ద్వారానే మనము జీవించగలము. The Bible says the Holy Spirit is the Spirit of truth. He will teach you all things. Hallelujah. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది, నేను నీకు సత్యమును బోధిస్తున్నాను. సత్యము ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారానే మనకు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అంటున్నాడు. He will lead you into all truth. Hallelujah. ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సర్వ సత్యంలోకి నడిపించగలడు పరిశుద్ధాత్మ దేవుడు. Jesus said in John 14 verse 6, I am the way, the truth, and the life. No one cometh unto the Father
except through me. యోహాను Hallelujah. సువార్తలో ఈ రీతిగా సెలవిస్తున్నది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు అని చెప్పి ప్రభు అంటున్నాడు. He didn't say I am one of the ways. He said I am the only way. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు ప్రభు దగ్గరికి రావడానికి. He didn't say I'm a possible truth of some sort. He said I am the only truth. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అంటున్నాడు ఆయన. He didn't say I am a possible life. He said I am the only life. నేను జీవమిచ్చడానికి వచ్చాను, నేను ఈ లోకాన్ని సమాధానం లేకుండా చేయడానికి కాదు, సమాధానాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. Church, there is no other way to get to the Father, to get to heaven, except through the Lord Jesus Christ. ప్రభు పరలోకమును వెళ్ళాలంటే, పరలోకమును చేరాలంటే ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేకుండా మనం పరలోక రాజ్యానికి చేరలేము. A little boy was deaf in his left ear since he was very young. He was 13 years of age. ఒక ఆయనకి ఒరిస్సాలో 30 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయింది. పుట్టినప్పటి నుంచి చెవు వినబడలేక అవస్థతో బాధపడుతున్న వ్యక్తి. But I prayed for this little boy and God opened his ear. Hallelujah. ఎప్పుడైతే దైవజనులు జాగ్రత్తగా ప్రార్థించారో తన యొక్క చెవును ముట్టి దేవుడు స్వస్థపరిచినట్టు, వినికిడి ఇచ్చినట్టు మేము చూసాం. Jesus still causes deaf ears to open and cripples to walk. దేవుడు ఇంకా సజీవమైన దేవుడిగానే ఉంటున్నాడు, ఎందుకంటే ఆయన గుడ్డివారిని మూగవారిని స్వస్థపరిచే దేవుడు కాబట్టి. He said in John 14:12, Verily, verily, I say unto you, he that believeth on me, the same works shall he do also, and greater works than these shall he do also. Hallelujah. పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా చెప్తున్నది, మరలా నేను చెప్తున్నాను, ఎవరైతే నా యందు విశ్వసించి రక్షణ పొందగలరో వారికి నేను నా యొక్క స్వస్థతను, నా యొక్క పరిశుద్ధతను నేను చూపించగలను చెప్పి దేవుడు అంటున్నాడు. That means when Jesus prayed for the person who was blind his entire life, 40 years, he was able to see. Hallelujah. 40 సంవత్సరాలుగా వినికి లేని వ్యక్తి, చూపు లేని వ్యక్తి, నేను ప్రార్థించగానే ప్రభు కనికరించి ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్టు మేము చూసాం. When Jesus did this, he was saying that we can do the same thing. Hallelujah. దేవుడు అంటున్నాడు, నేను ఏదైతే చేశానో అది మీరు కూడా చేయగలరు అని చెప్పి, నా యందు విశ్వసించిన వారు మీరు కూడా చేయగలరు అని చెప్పి దేవుడు అంటున్నాడు. Another lady was deaf for over 60 years, her entire life. We just prayed for her. And God opened her ears. Hallelujah. ఒక ఆమెకి సిరికంలో మొన్న మేము ప్రార్థించాం. అనేక సంవత్సరాలుగా ఒక చెవి వినబడకుండా ఉండింది. దైవజనులు ప్రార్థించగానే దేవుడు స్వస్థపరిచినట్టు మేము చూసాం. Another man for 56 years had his left ear completely deaf. 40 సంవత్సరాలుగా తన చెవి వినబడనీయకుండా ఒక చెవి వినబడుతుంది, ఒక చెవి వినబడకుండా అవస్థతో ఉన్న వ్యక్తిని మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించగానే దేవుడు స్వస్థపరిచారు. But after we prayed, Jesus opened that ear. Hallelujah. మేము ప్రార్థిస్తుండగానే దేవుడు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచారు. Many people think that, if we could have just been in the time of Jesus, that would have been good. But he said it's beneficial that I go away. Hallelujah. అనేకులు అనుకుంటారు మనము ఇది చేయలేము, అది చేయలేము అని చెప్పి, ఆ ప్రభు మాత్రమే చేయగలడని చెప్పి మనము ఆలోచిస్తుంటాం. కాదు, దేవుని యందు విశ్వసించి నీవు దేవుని యందు నమ్మికించలేలా నాకంటే గొప్ప కార్యములు మీరు చేయగలరు అని చెప్పి ప్రభు అన్నారు. That's why Jesus said, you believe in God, believe also in me. In my Father's house are many mansions. I go to prepare a place for you. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నీవు తండ్రిని ఏ రీతిగా నమ్ముతున్నావో అదే రీతిగా నన్ను నువ్వు నమ్మిన ఎడలా నమ్మిన దానికంటే గొప్ప కార్యములు నేను చేయగలను అని చెప్పి దేవుడు అంటున్నాడు. His disciples, their entire lives, had heard about God, had believed in God. But this man was the Messiah that said, I am the Messiah. Believe in me. Hallelujah.
దేవుడు అంటున్నాడు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను చూసి నేను మీ ముందు ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేశాను, నేనే మెస్సయ్యను మీరు నమ్మిన ఎడల ఈ రోజు బానిసత్వం నుంచి మీరు విడిపించగలరు అని చెప్పి దేవుడు అంటున్నాడు. Jesus took the scroll in the book of Luke and read it. It said, "The Spirit of the Lord is upon me because He hath anointed me to preach the gospel." దేవుడు లూకా గ్రంథంలో ఈ రీతిగా అంటున్నాడు, నా మీద దేవుడు తన భారమును పెట్టి ఉన్నాడు, సో పేదలకి సువార్త ప్రకటించమని. అనేక సార్లు దేవుడు నన్ను పురిగొల్పాడు, దేవుడు పేదలకి సువార్త ప్రకటించమని. To open the eyes of the blind. Hallelujah. The Bible says that He sat down. స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. They had a seat reserved for the Messiah. Jesus sat in the Messiah's seat. Hallelujah. He sat in the Messiah, the Savior's seat. Hallelujah. And He said, "This day, this scripture has been fulfilled." ఈ రోజుల్లో కూడా మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క మహత్కార్యములు మీరు చూడగలరు. He fulfilled this as the Messiah, as the Savior, as the deliverer. నీవు గాని ఈ రోజు కూడా దేవుడు విడిపించగలడు అని చెప్పి, ఆయనే నా దేవుడు అని చెప్పి నమ్మిన ఎడల సూచక్రియలు మన జీవితంలో మనం చూడగలం. That's why Peter and John saw a person that was crippled from his mother's womb in Acts chapter 3. Hallelujah. They just said, "In the name of Jesus, rise up and walk." Hallelujah. అనేక సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని, నడవలేకుండా పడిన వ్యక్తిని దేవుడు యేసు నామములో నడవనగానే వాడు లేచి నడవడం మనం చూసాం. They said, "Silver and gold I do not have, but what I do have I give to you. In the name of Jesus, rise and walk." దగ్గర బంగారము వైద్యము వడ్డీనము ఏమీ లేదు, యేసు నామములో లేచి నడవనగానే లేచి నడిచాడు. This man was crippled from his mother's womb, but he received strength. Hallelujah. తల్లి గర్భము నుంచి ఆయన కుంటివాడిగా పుట్టడం మనం చూసినాం. 5,000 people accepted Christ as a result of this miracle. ఒక్కసారి పేతురు ప్రార్థించగానే అనేక వేల మంది దేవుడు రక్షించినట్టు మనం చూసినాం. When Jesus does miracles, then people accept Christ. They get saved. ఎప్పుడైతే ఈ అద్భుతములు కళ్ళారా చూశారో వాళ్ళు దేవుణ్ణి అంగీకరించినట్టు మనం చూస్తున్నాం. Matthew 4:19, and He said to them, "Follow me as my disciples, accepting me as your master and teacher, and walking the same path of life that I walk, and I will make you fishers of men." నన్ను వెంబడించుము, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. మీరు ఎప్పుడు ఉన్న రీతిగానే ఉన్న పాట ఉండడానికి లేదు. పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అంటున్నాడు. Jesus just walked up to Peter. Peter was a fisherman, and He said, "Follow me. I'll make you a fisher of men." Hallelujah. పేతురు చేపలు పట్టేవాడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ప్రభును వెంబడించడం మొదలుపెట్టాడు. You can just be going along in your life, and then the calling of God comes upon you. The Lord begins to speak to you. దేవుడు మిమ్మల్ని పిలవడం మొదలు పెడతాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో సాక్షాత్తుగా మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. పలానా పని చేయి, లేకపోతే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి మీకు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు స్వరాన్ని వినేవారంగా ఉండాలి మనం ఈ రోజుల్లో కూడా. The Lord puts His hand upon your life. He puts His anointing upon your life. Hallelujah. దేవుని హస్తం మీ మీదికి వస్తూ ఉంటది. దేవుని యొక్క గొప్ప ఉజ్జీవము నీ మీదికి, అనాయింటింగ్ నీ మీదికి వస్తూ ఉంటది. When the Holy Ghost comes upon you, you're going to be touched. You're going to be changed. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తున్నప్పుడు నీవు బలము పొందుకుని దేవుని శక్తిని పొందుకొని దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి. We need His presence. We need His touch. We need His anointing. Hallelujah. మనకు ఆయన శక్తి సామర్థ్యము కావాలి, మనకు ఆయన యొక్క ఉజ్జీవము కావాలి, ఆయన యొక్క అభిషేకం మనకు కావాలి. ఈ రోజుల్లో Moses was 80 years old. He had an encounter with God. మోషే దేవుణ్ణి వెంబడించినట్టు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో. Why wouldn't God have an encounter with Moses when he was 78, when he was 75? ఆయన వృద్ధాప్య వయసులో కూడా దేవుని మీద ఆధారపడి జీవించినట్టు మనం చూస్తున్నాం.
I have no idea, but I know there's an appointed season in everybody's life. Hallelujah. మన జీవితంలో కొన్ని సందర్భాలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని దేవుని యొక్క అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు దేవుడు. He revealed himself to Moses. Moses was just a shepherd. He spent 40 years in the desert. But then Exodus 3 verse 14 it says, God replied to Moses, I am who I am. This is what you are to say to the Israelites. మోషే I am has sent me to మోషే you. చాలా సార్లు దేవునికి లేకపోతే ప్రభువా నా వల్ల కాదు ఇది, నేను చేయలేను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నిలబడు, నువ్వు చేయగలవు, నీకు శక్తి లేదా, నేను శక్తిని ఇస్తాను, నువ్వు మాట్లాడేవా, నేను మాటనిస్తాను, నిలబడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి తీసుకురావడానికి నిన్ను ఒక నాయకుడిగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి దేవుడు నేనే దేవుడు కాబట్టి నేను నిన్ను నిలబెట్టగలను చెప్పి దేవుడు మోషేతో అంటున్నాడు. When God came to Moses, then Moses said, Lord, who am I? He didn't understand. He argued with the Lord. He didn't want to do it. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన మోషేతో అంటున్నాడు, అయ్యా నేను ఎవరో తెలుసా నీకు, నేను ఎలాంటి వాడిని తెలుసా అని చెప్పి కొన్ని తాకునే లేకపోతే దేవునికి దూరమయ్యే క్వశ్చన్లు దేవునితో మోషే అంటున్నాడు. God saw that there was a need there in Egypt for his people to be set free, so he raised up Moses. అయ్యా ఈజిప్టులో ఉన్న ప్రజల్ని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి నేను నాయకుడిగా ఎన్నుకుంటాను, నీవే నాయకుడివి, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించగలవు అని చెప్పి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. All I see is needs here in India. There's such a desperate need. God wants to raise you up to fulfill those needs. Hallelujah. ఇండియా భారతదేశంలో కూడా అనేక చోటలు, అనేక ప్రాంతాలు, పరిచయం లేని ఎన్నో స్థలాలు ఉన్నాయి. దేవుడు ఈ రోజు కూడా నిన్ను భారతదేశంలో నువ్వు నాకు కావాలని చెప్పి నన్ను దేవుడు పిలుస్తున్న సందర్భాల్లో ఉన్నాయి. God wants to protect you from certain death. God wants to raise you up in this final hour. Hallelujah. ఈ చివరి రోజుల్లో కూడా దేవుడు నిన్ను ఒక ప్రవక్తగాను, ఒక బోధకుడిగాను లేపడానికి దేవుడు ఒక శక్తి సామర్థ్యమునిగా నిన్ను లేపబోతున్నాడు. This is why Jesus said, before Abraham was, I am. Hallelujah. అందుకే అబ్రాహాముకు ముందే నేను ఉన్నానని చెప్పి ప్రభు అంటున్నాడు. He was saying he was pre-existent with the Father before Abraham was even born. Jesus was there with the Father. అబ్రాహాముకు మునుపే నేను ఉన్నాను, భూమి పుట్టక మునుపే నేను ఉన్నాను, నేనే ఈ ప్రతిదాన్ని సృష్టించిన సృష్టి ఏదైనా ఉన్నదంటే సృష్టిని సృష్టించింది నేనే, ఆదియు అంతమైన వాడుని నేనే అని చెప్పి అంటున్నాడు ప్రభు. Church, he was thinking about you and me. He was thinking about you and me before this world was even created. Hallelujah. సృష్టిలో సృష్టించిన ప్రభు ఈ రోజు ఆలోచిస్తున్నాడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఆలోచిస్తూ ఏమి చేయాలి, నా బిడ్డని ఏ రీతిగా వాడుకోవాలి, ఏ రీతికి ఏ చోట నిలబెట్టాలని చెప్పి ప్రభు మన పట్ల ఆలోచిస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా. While Jesus was dying on that cross, he could see through the corridors of time and history and eternity. He saw you and me. ప్రభు మన కొరకు ఆఖరి రోజుల్లో చనిపోయినప్పుడు, కల్వరి శిలువ మీద చనిపోయినప్పుడు చివరి రోజు కూడా నీ కొరకు, నా కొరకు ఆయన ఆలోచిస్తూ వేదన చెందుతూ మన కొరకు ఆయన కల్వరి మీద చనిపోయారు. And he declares to us that he loves us, that he gave his life for us, but that he rose again. ఎందుకంటే Hallelujah. ఆయన మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మనల్ని ఒక మంచి స్థితిలో పెట్టాలని, మన ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని, నన్ను ఒక మంచి ఉన్నతమైన ఆ స్థానమున నిలబెట్టాలని ఆయన ఆలోచిస్తూ ఆయన నీ కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవమైన దేవుడుగా ఉంటున్నాడు ఈ రోజు కూడా. The word of the Lord came to the prophet Jeremiah. And the prophet Jeremiah said, Lord, I'm just a youth. ఇర్మియా ప్రవక్త దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చి, దేవుని యొక్క వాక్కు ఇర్మియాతో మాట్లాడుతున్నది ఈ రీతిగా. The Lord said to Jeremiah, I knew you before I formed you in your mother's womb. Hallelujah. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీవు తల్లి గర్భమున పుట్టక మునిపే నువ్వు నాకు తెలుసు,
నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు ఇర్మియాను పిలిచినట్టు నిన్ను నన్ను ఈ రోజు పిలుస్తున్నాడు దేవుడు. Church, he knew that you and me would be here in India before the foundations of the world. Hallelujah. ఇండియాలో మనమందరం కూడా ఉన్నాము. దేవుడు ఈ యొక్క భూమి పునాది పుట్టక మునిపే నిన్ను నన్ను దేవుడు ఈ రోజు పిలుస్తున్నాడు. నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు, నిన్ను ఏర్పరచుకున్న జనాంగం అని చెప్పి దేవుడు అంటున్నాడు. You can walk out those doors and you can preach the gospel. You can pray for the sick and they shall recover. ప్రతి తలుపు దగ్గరికి వెళ్ళి వారు హిందువా, క్రిస్తువా, లేకపోతే ముస్లిమా ఇదన్నది కాదు, కానీ ప్రతి తలుపు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే భారం మీ మీద నా మీద ఉన్నది. ఈ రోజు A man was crippled and paralyzed on his bed for over 1 month. ఈ రోజు కూడా 1 నెలగా పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చి బెడ్ మీద పడుకున్న వ్యక్తి, మేము జాకయ్య గారు ప్రార్థించగానే ఆయన లేచి నిలబడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. And we just prayed for him and said, in the name of Jesus, rise up and walk. ఆయన పక్షవాతం కలిగిన వ్యక్తిని పట్టుకొని యేసు నామములో నువ్వు లేచి నిలబడనగానే ఆ వ్యక్తి లేచి నిలబడటం జరిగింది. And he stood up and began to walk. Hallelujah. ఆయన నడువనగానే కొంతవరకు నడవడం జరిగింది. What is it that you're trusting God for? What is it that you're believing God for? ఈ రోజు నువ్వు ఏ రీతిగా దేవుని నమ్ముతున్నావు, ఏ రీతిగా దేవుని విశ్వసిస్తున్నావు? ఈ రోజు నువ్వు The disciples were about to lose their master. He was about to be killed on a cross. శిష్యులు ఇంకా కొన్ని క్షణాలలో తన యొక్క బోధకుడిని, తనతో ఉన్న ఆ యొక్క రక్షకుడిని కొన్ని క్షణాలలో సిలువ మీద వేసి మరణానికి అప్పగించడం జరుగుతూ ఉంటుంది. But he was comforting them. His Holy Spirit was there with them. Hallelujah. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుతో ఉన్నాడు. అతనితోనే గడపడం జరిగింది ఆ సమయంలో. Jesus said, you have no reason for any man to teach you because you have the anointing from the Holy One and you know all things. He's going to teach you all things. నేను నేర్పించడంలో బోధించడంలో ఏదైనా ఉన్నదంటే ఒకటే ఆదరణ శక్తి, లేకపోతే నేను వెళ్ళి మీ కొరకు నేను ఒక ఆదరణ నెమ్మదిని పంపించబోతున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. Whatever it is in your life, God is going to reorder these events in your life. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మలుపును, ఒక మార్గాన్ని సిద్ధపడడానికి ఆయన మన కొరకు చనిపోవడం జరిగింది. The Bible says all things work together for good for them that love God and for those who called according to his purpose. Hallelujah. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగానే జరుగుతుంది, కానీ దేవునికి అనుకూలంగా జరగంది మన జీవితంలో దేవుని చిత్తము జరగనది ఏది కూడా మన జీవితంలో స్థిరంగా ఉండదు. You know what, church? He has called you with the holy calling. He has a purpose for your life. మన జీవితంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో పిలిచాడు. అందుకే ఈ రోజు మీరు ఇక్కడ సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించడం జరుగుతున్నది. It doesn't matter what people have done to you. It doesn't matter what people have said to you. ఇది ఈ రోజు ఇక్కడ కూడి ఉన్నారంటే ప్రజలు ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు, ఎన్నో రకాలుగా అవమానం చేసి ఉండొచ్చు, కానీ ఇది దేవునికి ఆ దేవుని పక్షమున ఇది గొప్పది కాదు. మీరు అనుకోవచ్చు ఇది మన జీవితంలో అవమానంగా అని మీరు భావించవచ్చు. ఈ అవమానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. Church, God is going to restore you. God is going to redeem you. We go to some churches up to 1/3 of the church cannot sleep. They're tormented. ఈ అవమానాన్ని దేవుడిని నిందని దేవుడు మార్చబోతున్నాడు. ఇంతకు ముందు ఉన్న నింద నీ జీవితంలో ఎంతో మంది నిందించుంటారు. నీవు పనికిరాని వాడు, నీవు అసలు నీ సహవాసం నాకు అవసరం లేదని చెప్పి ఎంతో మంది మనల్ని ఒంటరిగా వదిలిన రోజులు ఉన్నాయి. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి వాడు కాదు. Jesus said, come unto me, all you that are weary and heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. Church, his rest is easy, his yoke is easy, his burden is light. మన జీవితంలో సంఘములో ఆరాధించడం చాలా సులభం, కానీ మనము దేవుణ్ణి అంగీకరించిన వారు చాలా అవసరం నుంచి మనం బయటకు వచ్చాం. ఆ అవసరం నిందలని మార్చే దేవుడు మన ముందు ఉన్నాడు. ఈ రోజు Even though Joseph was sold by his brothers
He was separated from his family. He went into Egypt in slavery. He was later in prison. యోసేపు అన్నదమ్ముల దగ్గర నిందించబడ్డాడు, తల్లిదండ్రుల దగ్గర దూరం చేయబడ్డాడు. ఆ అందరూ కూడా ఇతన్ని మాకు అవసరం లేదని చెప్పి ఇతన్ని వెలివేయడం జరిగింది తన కుటుంబం నుంచి. But he said this to his brothers just before he died. He said, God has sent me to Egypt for the దేవుడు preservation. యోసేపుని ఇక్కడి నుంచి ఈజిప్ట్ పంపించాడు. దేవుని యొక్క ఉద్దేశంలో యోసేపు For the preservation of many people. Hallelujah. కానీ ఆ ప్రదేశం నుంచే దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. How could Joseph say this? Because he was sold into slavery. He was also thrown into prison for wrongdoing, for something he never did. But he said God sent him to Egypt. ఎన్నోసార్లు చెరసాలలో వేయబడ్డాను, నన్ను త్రోసివేయబడిన వ్యక్తిగా నేను జీవించాను, నిందలను అవమానించాను. కానీ ఈ రోజు నేను ఈ యొక్క ప్రాంతంలో నుండి నేను చెప్పగలను, నా దేవుడు మాత్రమే నన్ను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం నా మట్టుకు నాకు కాదు, నా యొక్క ఎవరైతే జీవించగలరు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని చెప్పి యోసేపు తన జీవితంలో మాట్లాడుతున్నాడు. Because Joseph trusted God in the process. He didn't get upset with God. He kept allowing God to do that work in his life. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు, మనుషుల్ని ఆశ్రయించలేదు యోసేపు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. And God set him second in command over the nation of Egypt. ఆ యొక్క ఈజిప్ట్ లో అనేకులని దేవుని ఆకలితో ఉన్నవారు, కరువుతో ఉన్న వారికి ఆయన ఆహారం ఇవ్వడము మొదలు పెట్టాడు యోసేపు. The devil thought he had you, but it's actually for your elevation. God is going to elevate you. సాతాను Hallelujah. అనేక సార్లు అపజయాన్ని మన ముందుకు తీసుకొచ్చి వస్తుంటాడు, కానీ దేవుడు మన యొక్క దాంట్లో నుంచి దాటుకొని వస్తే విజయాన్ని మనం చూస్తూ ఉంటాం. At the end of 2022, I got several calls from David over about a course of a month and a half time. 2022 అనేక సార్లు డేవిడ్ గారు నన్ను ఇండియాకి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. And I was just about to go to Uganda to preach the gospel. నేను Hallelujah. ఉగాండాకి వెళ్ళాలి, సౌత్ ఆఫ్రికా వెళ్ళాలి, నేను రాలేను, భారతదేశానికి నాకు పిలుపు లేదని చెప్పి తృణీకరించాడు. But he would call me 2 or 3 times a week, and he would just say, "Man of God, come to India. God's going to use you." నేను అన్నాను, సహోదరుడా నువ్వు ఇండియాకి వస్తే నిన్ను దేవుడు వాడుకుంటాడు, నువ్వు రావాలని చెప్పి నేను పట్టపట్టాను. Church, I didn't grow up a Christian. I didn't grow up thinking, I'm going to go to India. I'm going to go to Africa, whatever it is, when I'm 13. నేను ఇండియాకి రాలేను, నాకు ఇండియాకు పిలుపు లేదు, నన్ను వదిలేసి నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి, నేను ఉగాండాకి వెళ్ళాలని చెప్పి పట్టపట్టాను. But I said, I refuse, David. I will not go to India. God's called me to Africa. Hallelujah. I refused him over and over again. నేను ఏమాత్రం రాలేను బాబు, సారీ, నాకు ఇండియాకు దర్శనం లేదు, నేను రాను అని చెప్పి నా మాటలని అసలు త్రోసిపుచ్చడం జరిగింది. I knew since I was 18 years old that I wanted to go to Africa. This was the plan and purpose of God for my life. నేను 18 సంవత్సరంలో ఉన్నప్పుడే నేను ఉగాండాకి, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలని చెప్పి నేను ఎంచుకున్న వ్యక్తిని నేను. This was what I was trusting God and believing God to do. Hallelujah. నేను ఆ దేశానికి వెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తూ నేను దేవుని దగ్గర వేచి చూస్తున్న రోజులు అవి. But the Lord began to deal with my heart. Hallelujah. దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టడం జరిగింది. How are we going to stand before the Lord in eternity and say that my plan is more important than 1.4 billion people in India? అయ్యా, నా ఉద్దేశంలో కాదు, నా ఆలోచనలు కాదు, దేవుని ఉద్దేశాన్ని, మీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి ప్రభువా, నన్ను ఎక్కడికి పంపించావో అక్కడ పంపించు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. How are we going to say, God, my sovereign purpose for my life is more important than your sovereign purpose for my life? నా నిర్ణయాల కంటే, నా యొక్క ఆలోచనల కంటే, నా సొంత ఆలోచనల కంటే నీ ఉన్నతమైన ఆలోచనలు గొప్ప ప్రభువా, నీ ఆలోచనలే నా జీవితం జరగాలని చెప్పి ఎంతమంది ఈ రోజు కోరుకుంటుంటారు. And the Lord began to deal with my heart, and I began to pray and fast for India. Hallelujah. దీని కొరకు, భారతదేశం కొరకు నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
But there was a problem because we had to delay the crusade for 7 weeks. నేను మళ్ళీ మా డేవిడ్ గారితో మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్ల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. So then I was supposed to go to India, then South Africa, then Uganda, then Kenya for 65 days. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇండియాకి రావడం 2023లో ఇండియాకి రావడం జరిగింది. ఇండియా నుంచి మేము 4-5 స్టేట్లు తిరిగాం. ఇక్కడ పరిచయం అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికా నుంచి ఉగండా అనేక దేశాలు వెళ్ళి దేవుని పరిచయంలో వాడబడుతున్న దైవజనులు జాంగా. But then the Lord provided for me to go to India. Hallelujah. Thank you, Lord. మళ్ళీ దేవుడు ఇండియాకి రావడానికి దేవుడు మహాకృప చూపించాడు. I met people that were crippled with metal rods in their legs. నడవలేని వ్యక్తులు కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయడం నేను చూశాను. And the Lord healed them. Hallelujah. And they got full movement. Hallelujah. దేవుడు నడవడాన్ని బట్టి నేను దేవుడిని స్తుతించాను. 59 different cities that God brought us to. 56 సిటీల్ని దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. 8,700 decisions for Christ. Hallelujah. అనేకులని వేల మందిని దేవుడి దగ్గరికి నడిపించడం దేవుడు మొదలు పెట్టాడు. So what is God calling you to do? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడని చెప్పి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు. You must obey what God wants you to do. Hallelujah. నీవు దేవుడి దగ్గర విధేయత కలిగి నడవడానికి నిర్ణయించుకుంటున్నావా ఈ రోజు? And I want to encourage you, if you need to accept Christ, say this prayer after me. నీవు ఈ రోజు దేవుడి దగ్గర నీవు పిలువబడిన నీవు దేవుడి కొరకు జీవించాలని చెప్పి నిర్ణయించుకుంటున్నావా? ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఈ రోజు నిన్ను వాడుకోబోతున్నాడు. Say, dear Lord Jesus, come into my heart. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఎవరైతే రక్షకునిగా మీరు అంగీకరిస్తారో, నేను దేవుడి కొరకు జీవించాలనుకున్న వారు నాతో కలిసి ఈ ప్రార్థన మీరు చేయండి. Thank you for dying for me and raising again for me. Say it. Yasaya. Say it. యేసయ్యా, మనం అందరం చెప్తాం, యేసయ్యా మా హృదయంలోకి రండి. Fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. Lord, I forgive everybody. నేను నా శత్రువును క్షమిస్తున్నాను. I repent. నేను తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. Hallelujah. Hey, your sins are forgiven. Hallelujah. మీరందరూ దేవుడి దగ్గర క్షమించబడిన వారు. So I thank you right now for filling them up with the Holy Ghost. I want you to speak that out, okay? If you haven't been filled, if you haven't. మీరు ఎవరైతే పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడాలని కోరుకున్నదో అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. భాషతో మాట్లాడడానికి దేవుడు మీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. If you're sick in your body, raise your hand. If you're sick in your body. ఎవరైతే అనారోగ్యంతో ఉంటే మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ముందుకు వస్తే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తాం. So I'm going to say a prayer. Lord, I pray you bless every person for this service. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి స్వామి. In the name of Jesus. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను. Hallelujah. ఆమేన్. మీ కొరకు ఎవరైనా అస్వస్థగా ఉంటే, అనారోగ్యంతో ఉంటే అయ్యగారి దగ్గరికి ప్రార్థన అయిపోయిన తర్వాత రండి. మీకోసం అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరం లేచి నిలబడదాం.